अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 11వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాం. మనకి విషయం వచ్చేసి మూల ప్రకృతి ఏదైతే ఉందో జగత్ ఉత్పన్నం చేయడంలో స్వతంత్ర కారణం కాదు, పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటూ ఇది కారణ రూపంగా ఉంటుంది. కాబట్టి పరమాత్మకు ఆధీనంలో ఉంటూ సృష్టి ఉత్పత్తి జరుగుతుంది అనే విషయాన్ని మనం భిన్న భిన్న రకాలుగా ఉపనిషత్తు యొక్క వచనముల ద్వారా మనం ప్రమాణభూతంగా చెప్పుకుంటూ వస్తున్నామట. అలాగే నిన్న మనం అనేక ప్రసంగాల్లో నిన్న సంఖ్యోపసంగ్రహాదపి నానాభావత్ అతిరేకాచ అంటే ఇక్కడ పంచ జనాహ ఆకాశశ్చ అంటే ఏ పరమాత్మలో పంచ జనాహ ఆకాశశ్చ ప్రతిష్ఠిత, ఏ పరమాత్మలో అయితేనా పంచ జనాహ అంటే ఇక్కడ ఒక పంచ పదార్థాలు అన్నమాట. పంచ జనాహ అంటే పదార్థాలు, అంటే ఒక 5 పదార్థాలు. అటువంటి పదార్థాలు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ పదార్థముల చేత మనం పరమాత్మ వరకు వెళ్ళగలుగుతాం. అందుకే సృష్టిలో పరమాత్మ ద్వారా నిర్మించబడినటువంటిది ఏదైతే ఉందో ప్రకృతిలో మనకి ఏవైతే చూస్తున్నామో ఏది కూడా వ్యర్థం కాదు. ప్రతి పదార్థం ఏదైనా ఆ పదార్థం యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకున్నట్లయితే నిన్ను పరమాత్మ వరకు తీసుకెళ్తుంది. అది పరమాత్మ వరకు తీసుకెళ్తున్నమాట. అందుకే ఇవన్నీ 5 పదార్థాలు తెలుసుకుంటుందో అలాగే ఆకాశశ్చ ప్రతిష్ట, ఆకాశం కూడా పరమాత్మ ప్రతిష్ఠితమై ఉందన్నమాట. అలాగే మనం ఇక్కడ పంచ జనాహ అనే పదాన్ని ఉపయోగించుకొని విశ్లేషాత్మకంగా చెప్పుకున్నామట. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ పంచ జనాహలో ఈ మూల ప్రకృతి అనేది సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో యుక్తమైనటువంటి ఈ ప్రకృతి ఇది 25 తత్వాలతో యుక్తమై ఉంది అని పూర్వపక్షి యొక్క ఆక్షేపం ఈ రకంగా ఉన్నప్పుడు, లేదండి నా సంఖ్యోపసంగ్రహాదపి అది 25 తత్వాలతో యుక్తమైన అంటున్నావు కదా, ఇక్కడ 25 తత్వాలే కాదు, అక్కడ ఆకాశశ్చ ప్రతిష్ఠిత, అక్కడ ఆకాశం ఉంది, కింద ఆత్మ కూడా ఉందన్నమాట. అంటే 25 తత్వాలే కాదు ఇంకెక్కువ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పంచ జనాహ అనే పదం చేత నువ్వు ప్రకృతి 25 తత్వాలతో యుక్తమైంది, 25 భాగాలుగా ఉంది అని చెప్పడానికి లేదు. పంచ జనాహ అంటే 5 పదార్థాల యొక్క యథార్థ జ్ఞానం చేత, అలాగే ఆకాశము ఇవన్నీ వాటి యొక్క స్వరూప యథార్థం తెలుసుకోవడం చేత మనకు పరమాత్మ వరకు వెళ్ళగలుగుతాం, పరమాత్మ యొక్క స్వరూపం తెలుసుకోగలుగుతాము. అందుకే ఇక్కడ పంచ జనాహ పదంలో ఇక్కడ 25 తత్వాలతో యుక్తమైన ప్రకృతిని తీసుకోకూడదు, 5 పదార్థాలతో యుక్తమైనటువంటి స్వరూపాన్ని తీసుకోవాలి. అక్కడ 5 పదార్థాలు అని చెప్పలా, 5 అంటే సృష్టిలో ఉండే పదార్థాలు, 5 పదార్థాల యొక్క యథార్థ జ్ఞానం చేత మనకు ఆ పరమాత్మ వరకు వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యం కలుగుతుంది, పరమాత్మను పొందగలుగుతాము అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని మనం చెప్పుకున్నాం. ఏంటి ఆ పంచ పదార్థాలు, ఏంటి 5 పదార్థాలు? ఇప్పుడు 25 తత్వాలు యుక్తమైన 25 తత్వాలు ఎక్కడ ఉన్నాయండి? ఆకాశం కూడా ఉంది, ఆత్మ కూడా, వీరు వ్యతిరేక్తంగా ఉన్నాయి. అది ఎలా తీసుకుంటాం? అలా కాదు, ఇక్కడ పంచజనాహ అనే పదం చేత 5 పదార్థాలను తీసుకోవాలి అని విషయాన్ని మనం ప్రస్తావించుకోండి. ఏంటి 5 పదార్థాలు అనే దాన్ని మనకు 12వ సూత్రంలో చెప్పుకుంటామట. ఏంటి 5 పదార్థాలు అని అక్కడ మనకు ఇక్కడ పంచజనాల్లో 5 పదార్థాల యొక్క స్వరూపం చేత మనకు ఆ పరమాత్మ యొక్క స్వరూపం వరకు తెలుసుకోగలుగుతామని చెప్పుకున్నదా. ఏంటి 5 పదార్థాలు అనేది మనకు నెక్స్ట్ సూత్రంలో ఈరోజు చెప్పుకోబోయే సూత్రం అనమాట. ఫస్ట్ ఈ విషయం మనం ప్రస్తావించుకున్నాము. అలాగే కల్పన ఉపదేశాచ్యం అనే కల్పన ఏది చేసుకున్న ఆదిత్యో వాచం ధేను ఉపాసీత ఆదిత్యో నా మధు తథాపి మధు ఉచ్యతే
వాంగ్న ధేను తథాపి ధేనురుచ్యతే. ఒక కల్పన, అది మనం అర్థం చేసుకోవడానికి చెప్తామని చెప్పి చెప్పుకున్నాం. ఇలాగా రకరకాలుగా విషయాన్ని ప్రస్తావించుకుంటూ వస్తున్నామట. ఫస్ట్ సో నేను చెప్పిన పాఠంలో ఇంకెవరికైనా సందేహం ఉందా? నిన్న వారు అడిగారు అనంత గారు. ఇక్కడ మనకు 9వ సూత్రంలో పైన మనకు కనిపిస్తుంది చూడండి. ఎదత్ర లోహిత శుక్ల కృష్ణ త్రిగుణాత్మిక జగన్మూల ప్రకృతి ఉక్త, అంటే లోహిత వర్ణము, శుక్ల వర్ణము, కృష్ణ వర్ణముతో యుక్తమైనటువంటి, అంటే 3 గుణాలు, అంటే రజోగుణము, సత్వగుణము, తమో గుణంతో యుక్తమైనటువంటి త్రిగుణాత్మిక జగన్మూల, జగత్కి మూలం అంటే బ్రహ్మాండానికి మూలమైన ప్రకృతి ఉక్త తస్యాం, ఆ ప్రకృతిలో లోహితాధికం, లోహితాధికం అంటే పైన లోహిత శుక్ల కృష్ణం అని చెప్పుకున్నదా, అవి కథమిత్యుచ్యతే, అవి ఏ రకంగా ఉన్నాయి అందులో ఈ ప్రకృతిలో, లోహితము శుక్లము కృష్ణం అంటున్నాం కదా, అది ప్రకృతిలో ఏ రకంగా ఉన్నాయి కథమితి ఉచ్యతే. అప్పుడు దానికి సమాధానంగా ఛాందోగ్యోపనిషత్తు యొక్క వచనాన్ని ఇక్కడ ఉల్లేఖించారనమాట. ఏంటంటే ఏది అగ్నేహి రోహితం రూపం, ఇది ఎలా చెప్తున్నామంటే అగ్నిలో ఉండే రోహిత రూపం ఏదైతే ఉందో, అంటే దీంట్లో కొంచెం రోహితం అంటే లోహితం అంటే ఒక్కొక్క ఉపనిషత్తు ఒక వచనం ద్వారా ఒక్కొక్క రకం చెప్పబడి ఉంది. అది సందర్భాన్ని బట్టి చెప్పబడి ఉంది. ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఛాందోగ్యోపనిషత్తులో యద్ అగ్నేహి రోహితం రూపం తేజస తద్రూపం, ఈ అగ్నిలో రోహిత రూపం అయితే కనిపిస్తుందో, అగ్నిహి రోహితం, ఈ అగ్నిలో రోహిత రూపం అయితే కనిపిస్తుందో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తేజస తద్రూపం, తేజస్ నుంచి వచ్చింది. అగ్నితత్వం నుంచి, అగ్నిలో తేజస్సు ఉంటుంది కదా, అందుకే తేజస్సు తద్రూపం, తేజస్ నుంచి ఆ రోహిత రూపం వచ్చింది. అలాగే యత్ శుక్లం, ఏదైతే శ్వేతవర్ణం ఉందో, తెలుపు వర్ణం ఏందో అది ఎక్కడి నుంచి వచ్చింది, తద్ అపాం, అపాం అంటే నీళ్ళ నుంచి వచ్చిందన్నమాట, జలం నుంచి వచ్చిందన్నమాట, తద్ అపాం అని చెప్పి చెప్పుకున్నాం. మరి యత్ కృష్ణం తద్ అన్నస్య, అందులో ఏదైతే కృష్ణ వర్ణం ఉందో అది ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, అన్నస్య, అన్నం అంటే ఇక్కడ పృథివీ, ఎందుకు పృథివీ నుంచి అన్నం ఉత్పన్నం అవుతుంది కదా, పృథివీలో ఉంది తమో గుణం అనమాట. యత్ కృష్ణం తద్ అన్నస్య, అన్నస్య అంటే పృథివీ నుంచి అన్నమాట, పృథివీలో ఈ తమో గుణం ఉంది. యత్ కృష్ణ వర్ణం ఏదైతే తమో గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే పృథివీ నుంచి వచ్చింది. అదే దాని తద్ అన్నస్య, అన్నం ఎందుకు అంటున్నామంటే పృథివీ నుంచి ఉత్పన్నమవుతుంది, అన్న శబ్దంతో ప్రస్తావించుకున్నామట. ఈ రకంగా ఛాందోగ్యోపనిషత్తు యొక్క విషయాన్ని మనము ప్రస్తావించుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ రకంగా ఇందులోంచి వచ్చాయి. అదే విషయాన్ని ఇక్కడ వాళ్ళ కింద ఓపెన్ చేసి చెప్పాడు. ప్రకృతిలో అంటే ఈ మూల ప్రకృతిలో సత్వగుణం రజోగుణం తమోగుణం చెప్పిన ప్రకృతిలో యత్ సత్వం తద్ అగ్నేహి రూపం, సత్వగుణం అయితే అగ్ని యొక్క రూపం అని చెప్పుకున్నా, కానీ ఇక్కడ దీన్ని కొంచెం మార్చుకోవాలి. ఇక్కడ ఏది సత్వగుణం ఉందో ఏది అపాం రూపం, అంటే అపాం జలం నుంచి వచ్చినది సత్వగుణం అంట. జలము శ్వేతవర్ణంతో యుక్తమై ఉంటుంది, శాంతంగా ఉంటుంది. సత్వగుణంలో కూడా ఆ గుణాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు కొంచెం మార్చుకోవాలి, కొంచెం మిస్టేక్ వచ్చింది ఇక్కడ. అందుకే ప్రకృతితో యత్ సత్వం తద్ తద్ అపాం, అది జలం నుంచి వచ్చిందన్నమాట. అలాగే ప్రకృతితో యద్ రజోగుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే తద్ అగ్నేహి రూపం, అగ్ని నుంచి వచ్చిందన్నమాట. అగ్ని రక్తం అంటే ఎరుపు రంగులు బాగా బగబగ గతిశీలంగా మండుతూ ఉంటుంది కదా, అందుకే ఈ రజోగుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే అగ్ని నుంచి వచ్చింది. అది కొంచెం మార్చుకోవాలి. ఇక్కడ ఏమొచ్చాయి, యత్ సత్వం తద్ అగ్నేహి రూపం అని చెప్పుకున్నాం కదా, యత్ సత్వం తద్ అపాం రూపం, యత్ రజః తద్ అగ్నేహి రూపం, అలాగా దాన్ని కొంచెం మార్చుకోండి. ఓకేనా. సత్వగుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే అపాం నీళ్ళ నుంచి వచ్చింది. అలాగే రజోగుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే తద్ అగ్నేహి రూపం, అగ్ని నుంచి వచ్చింది, అలా తీసుకోవాలి. అలాగే యత్ తమః, తమో గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే పృథివ్యాహ, పై అన్నస్య చెప్పింది కింద స్పష్టంగా ఇచ్చే పృథివ్యాహ, పృథివీ నుంచి, పృథివీలో తమో గుణం ఉంటుంది. యత్ తమః తత్ పృథివ్యాహ, అది పృథివీలోంచి ఉత్పన్నమైంది. పృథివీలో ఈ గుణాలు ఉన్నాయి, ఎలాగ వచ్చాయి, ఇవన్నీ గుణాలు ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని దానికి స్పష్టంగా ఛాందోగ్యోపనిషత్తు యొక్క వచనాన్ని ఉల్లేఖించారు అనమాట. ఏవం, ఈ రకంగా ప్రకృతి త్రిగుణతాయా కారణం ప్రతిపాదనాత్, అంటే ప్రకృతి త్రిగుణతాయా కారణం ప్రతిపాదనాత్, అంటే ఇప్పుడు కారణం అంటే ఈ బ్రహ్మాండంతా ఎక్కడి నుంచి కారణ ప్రకృతి నుంచి ఉత్పన్నమైంది, దాన్ని నిరాకరించడం లేదు. కానీ ఆ కారణ ప్రకృతి బ్రహ్మాండ రూపంలో ఉత్పన్నం కావడానికి, అవ్యక్తం కావడానికి కారణం ఎవరు, అలా ఆ కారణం కూడా కారణభూతుడైనటువంటి ఆ పరమాత్మ, అది తీసుకోవాలి మనము. అందుకే ఏం ప్రకృతి త్రిగుణతాయా కారణం, ఈ 3 గుణాల కారణం ఏంటంటే కారణ ప్రతిపాదన, కారణ రూపంలో చెప్పుకున్నామట. తత్ అజాలంకారే, అజాలంక అంటే ఎప్పుడు ఉత్పన్నం కానటువంటి ప్రకృతి అన్నమాట. అజాలంకార అంటే ఏమిటి, అజ అంటే ఎప్పుడు, నా జాయతే ఇది అజ అంటే ఈ ప్రకృతి ఎప్పుడు ఉత్పన్నం కాలేదు, ఎప్పుడు విద్యమానంగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. తత్ అజాలంకారే ప్రకృతి త్రిగుణమయి అని చెప్పుకున్నాడు. 3 గుణాలు యుక్తమైంది అని చెప్పాడు. అందుకే అవిశేషాత్ గ్రహితం శక్య, అంటే విశేషంగా కాకుండా సామాన్యంగా గ్రహించుకోవచ్చు అన్నమాట. గ్రహితం శక్యత, ఆ రకంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే
సాచ పరమాత్మ ఆధీనా సతి. ఎందుకంటే ఈ ప్రకృతి త్రిగుణమయ్యి సామాన్యం ఎందుకు చెప్పామంటే అది ప్రకృతి పరమాత్మ ఆధీనా సతి, పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటూనే జగజ్జన్మాది కారణం, జగజ్జన్మాది కారణభూతమవుతుంది. అట్లా విద్య ఈ రకంగా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పుకున్నాం. కాబట్టి జగజ్జన్మాది జగత్ ఉత్పన్న కారణము పరమాత్మ ఆధీనంలో ఉంటూ ఆ ప్రకృతి కారణభూతంగా ఉంది అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. అది కింద స్పష్టత గురించి అంతగా అడిగారు. ఇందులో ఒక సందేహం చెప్పండి. అర్థమైంది మహోదయ, చాలా బాగా చెప్పారు మహోదయ, చాలా చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పారు. ధన్యవాద. అస్తు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన పంచజనాలో 25 తత్వాలతో యుక్తమైనటువంటి ప్రకృతి కాదు, అది పంచజనా అంటే 5 పదార్థాలు యుక్తమైనటువంటి తత్వాలను తీసుకోవాలి అని చెప్పి చెప్పుకున్నాం. ఏంటి 5 తత్వాలు అంటే కింద చూడండి. నెక్స్ట్ ప్రకృతి అనుశ్రామ, చూడండి, ప్రాణాదయో వాక్యశేషాత్. అక్కడ పంచజనాలో అక్కడ ఒక వాక్యం చెప్పుకున్నాం. ఏ వాక్యం చెప్పుకున్నాం మనము? యస్మిన్ పంచజనా ఆకాశశ్చ ప్రతిష్ఠితః తం ఏవ మన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మామృతో అమృతం అని చెప్పి ఒక వాక్యం ఉందో, ఆ వాక్యం తర్వాత ఇంకొక వాక్యం ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని వాక్యాలు ఒకే వాక్యాలని చెప్పబడమండి. తర్వాత వాక్యంతో ముఖ్య అభిప్రాయం ఏంటో అది వ్యక్తం చేయబడుతుంది. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు అంతా ఒకే వాక్యాలు చెప్పగలుగుతామా? చెప్పలేదు. అది 2వ వాక్యంలో 3వ వాక్యంలో వచ్చేస్తున్నాం. అలాగే ఇక్కడ ప్రాణాదయో వాక్యశేషాత్, అక్కడ పంచజనా అని చెప్పాం కదా. 5 పదార్థాలు ఏమిటి అంటే ఇక్కడ 5 పదార్థాలు ప్రాణము, చక్షు, శ్రోత్రము, అన్నము, మనస్సు, ఈ 5 పదార్థాలంట. ప్రాణాదయో వాక్య ఇలా తెలుస్తుంది అంటే వాక్యశేషాత్. పంచజనాల్లో కూడా 5 పదార్థం చెప్పిన ఏంటి 5 పదార్థాలు అంటే ఈ ప్రాణము, చక్షు, శ్రోత్రము, అన్నము, మనస్సు, ఈ 5 పదార్థాలు. ఎలా తెలిసిందంటే వాక్యశేషాత్. అక్కడ పూర్వవాక్యంలో ఉన్నటువంటి పంచజన శబ్దం అనేది తర్వాత వాక్యంతో మిగిలిన వాక్యంతో మనకు స్పష్టమైందన్నమాట. ఎందుకు ఒకే వాక్యం చెప్పాం కదా, పైన ఒకే వాక్యంలో దాని అభిప్రాయం పూర్తి చెప్పలేమాట. 2వ వాక్యంలో వాక్యశేషత. ఆ వాక్యం చూసినప్పుడు ఏంటి ఆ ప్రాణాది పంచజనా పంచ పదార్థాలు ఏమిటంటే ఇక్కడ ఈ వాక్యశేషం ద్వారా మిగిలిన వాక్యం ద్వారా, వాక్యశేషం అంటే 2వ వాక్యం ద్వారా మిగిలిన వాక్యం ద్వారా మనకు తెలిసింది. వాక్యశేషాలు ప్రాణాదయో పంచజనా అంటే ఇవి 5 పదార్థాలు మనం తీసుకోవాలి అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. వాక్యశేషాత్ అంటే మిగిలిన వాక్యం, పైన వాక్యం కాకుండా కింది వాక్యంలో ఆ వాక్యం చదివినప్పుడు ప్రాణాదయ పంచజనా అనే దానికి అర్థము ఈ ప్రాణము, చక్షు, శ్రోత్రము ఇవన్నీ తీసుకుంటాము అని చెప్పి ఇవి పంచ పదార్థాలు. వీటి యొక్క తత్వం యథార్థంగా తెలిసినప్పుడు మనము ఆ పరమాత్మ వరకు వెళ్ళగలుగుతాము. అందుకే సృష్టిలో బ్రహ్మాండంలో ఏ పదార్థం ఉన్నా కూడా దాన్ని వ్యర్థంగా ఏదనుకోవచ్చు. ప్రతిదీ కూడా ఏ ఒక్క తత్వాన్ని తెలుసుకున్నా కూడా నీకు ముక్తి మోక్షం వరకు తీసుకెళ్తుంది. కాబట్టి మనము ఒక చెప్పుకుంటా, ఏది కూడా వ్యర్థం కాదు. భూమి మీద ఉండే ప్రతి పదార్థం కూడా వ్యర్థంగా, అన్ని కూడా ఉపయుక్తమైనటువంటివే. దాన్ని తెలుసుకునేటువంటి గుణాలు మనలో ఉండాలి. కాబట్టి అందుకే సంసారాలు ఎవరు కూడా అయోగ్యులు కాదనమాట. యోగ్యత తీసుకొచ్చే వాళ్ళు తక్కువగా ఉంటుంది అనమాట. మనకు శ్లోకం చెప్పుకున్న మనుస్మృతిలో నా మూలం నా ఔషధం మహోదయ, ఆ మూలం నా ఔషధం, నా అక్షరం నా మంత్రం, నాస్తి మూలం అనౌషధం, అమంత్రం నాస్తి అక్షరం, అమంత్రం నాస్తి అక్షరం, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుష నాస్తి యోజక తత్ర దుర్లభ, యోజక తత్ర దుర్లభ అని చెప్పి మనకు మనుస్మృతిలో ఒక వాక్యం శ్లోకం వస్తుందన్నమాట. అందుకే అమంత్రం నాస్తి అక్షరం, ప్రతి అక్షరం కూడా ప్రతి వాక్యం కూడా ఏదో ఒక అర్థాన్ని బోధిస్తుంది. అందుకే మన వ్యాకరణం చెప్పుకున్నాం, యో అక్షర బ్రహ్మ నిష్ణాత స పరబ్రహ్మాది గచ్చతి. యో అక్షర బ్రహ్మలు నిష్ణాతుడయ్యాడో అతడు పరబ్రహ్మని తెలుసుకోగలుగుతాడు. ప్రతి అక్షరం కూడా నీ బ్రహ్మ వరకు తీసుకెళ్తుంది. ఆ అక్షరం యొక్క స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకున్నట్లయితే నిన్ను బ్రహ్మ వరకు తీసుకెళ్లిపోతుంది. అందుకే యో అక్షర బ్రహ్మ నిష్ణాత స పరబ్రహ్మాది గచ్చతి అని చెప్పుకున్నాట. అందుకే అమంత్రం నాస్తి అక్షరం, ఒక అక్షరం కూడా అలా లేదు రహస్యంగా కాదు. మంత్రం అంటే రహస్యం, రహస్యంతో కూడుకున్నటువంటి వాక్యం కాదు. ఏదో ఒక రహస్యంతో, ఏదో ఒక జ్ఞానంతో, ఏదో ఒక విశిష్టమైన అర్థంతో యుక్తమై ఉంది.
అందుకే నాస్తి మూలం అనౌషధం. అలాగే రెండో వాక్యం చెప్పారంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి గడ్డి పూస కూడా ఏదో ఒక ఔషధంతో యుక్తమైనమాట. మనకు తెలియకపోవచ్చు, ఇప్పుడు ఈ పదార్థాలు ఈ భూమి మీద ఉన్నాయి మనకి తెలియకపోవచ్చు, కానీ ప్రతిదీ కూడా ఉపయుక్తమైందే, ప్రయోజనవంతమైందే, ప్రతిదీ కూడా ఒక అర్థవంతమైన ఒక ప్రయోజనం ఉందన్నమాట. అలాగే అయోగ్య నాస్తి, సంసారంలో ఎవరు కూడా అయోగ్య పురుషుడు. మానవ జన్మ తీసుకున్నా అంటే అయోగ్యత అంటూ ఏది లేదండి. ప్రతి ఒక్కరికి యోగ్యత ఉంది. యోగ్యత ఉంది కాబట్టి మానవ జన్మ వచ్చిందండి. ఏదో ఆ పుణ్యకాలం చేశాం కాబట్టి మానవ జన్మ వచ్చింది. పశువు పక్షి క్రిమికీటకాల్లో పంపించచ్చు కదా. కానీ మనసులో యోగ్యత ఉంది కాబట్టి కొన్ని ఉండొచ్చు, మనకు పాపకర్మలతో పుణ్యకర్మ రెండు యుక్తమై ఉన్నాం కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ యోగ్యత కూడా పరమాత్మను పొందే యోగ్యత ఉంది కాబట్టి మానవ జన్మ కలిగిందండి. మానవ జన్మనే అది సాధ్యమవుతుంది. అందుకే అయోగ్య పురుష నాస్తి యోజక తత్ర దుర్లభ. అయోగ్య పురుషుడు అంటూ మూర్ఖుడు ఇవ్వలేదు. కానీ అక్కడ అవన్నీ ఆ గుణాలను తెలుసుకుని, ఆ వ్యక్తి యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుని అతని ఒక ఆ గుణాలకు అనుగుణంగా అతనిలో మార్పు తీసుకొచ్చేటువంటి వ్యక్తులు దుర్లభంగా ఉంటుందన్నమాట. అటువంటి వ్యక్తిలో ఉండే గుణాలు బయట తీసుకొచ్చే వ్యక్తి చాలా దుర్లభంగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది. ఎప్పుడు తనకు తాను ఎప్పుడుగా దీనంగా హీనంగా ఎప్పుడు ఊహించుకోవద్దు అన్నమాట. ఎప్పుడు అల్ప సామర్థ్యం ఊహించుకోవద్దు. ప్రతి ఒక్కరిలో సామర్థ్యం ఉంది కాబట్టి ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ మొత్తానికి ఏది కూడా మనకి వ్యర్థం కాదని చెప్పి మనకు తెలుస్తుంది. అందుకే పృథ్వీలో ఉండే పదార్థాలు కూడా ఏవైతే ఉన్నాయో భూమి మీద ఆ పంచ పదార్థాలు తెలుసుకున్నట్లయితే మనకు యథార్థమైన స్వరూపాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మ వరకు వెళ్ళగలుగుతాం, పరమాత్మకు వెళ్ళగలుగుతాము. అందుకే ఇక్కడ వాక్యశేష బలాత్మ ఏం చెప్పుకున్న ప్రకృతిలోకి వచ్చినట్లయితే కింద చూడండి, వాక్యశేష ప్రాణాదయ. ప్రాణాదయ అంటే చెప్పుకున్నాం మనం, ప్రాణము, చక్షు, శ్రోత్రము, అన్నము, మనస్సు, ఇవి చెప్పుకున్నాం. ఈ పంచ పదార్థాలు ఓకేనా. అది కింద ఇచ్చారు చూడండి, ప్రాణాదయ. ప్రాణాదయ అంటే మనం ముందు చెప్పిన ప్రకరణంలో తే పంచ జనాహ సంతి, ఏదైతే పంచ సంతి అని చెప్పుకున్నామో అవి ప్రాణాదయ, అవి ప్రాణాది అని చెప్పుకున్నాం. ఏంటి ప్రాణం అంటే కుతః ఎలా తెలుస్తుంది ప్రాణాదయ అని చెప్పి? వాక్యశేషాత్. ఆ మిగిలిన వాక్యం, ఒక వాక్యం చెప్పుకున్న ఆ మిగిలిన వాక్యం పూర్తి చదివితే కదా తెలిసేది దాంట్లో ఏముంది, తర్వాత అభిప్రాయం ఏంటనేది. కాబట్టి కుతః ఎలా తెలిసింది? వాక్యశేషాత్. ఏంటంటే వాక్యశేష బలాత్ ప్రతిపాద్యమానేన వాక్యేన ఆకాంక్ష బలాత్. ఆకాంక్ష అంటే మనకు వాక్యశేష బలాత్ అంటే వాక్యం మిగిలిన వాక్యం ద్వారా ప్రతిపాద్యమైన, అది ప్రతిపాదించబడింది కాబట్టి. ఎందుకంటే వాక్యేన ప్రతిపాద్యమైన వాక్యన ఆకాంక్ష బలాత్మ. ఎందుకంటే చూస్తారు, రెండో వాక్యం మొదటి వాక్యంతో ఆకాంక్షతో యుక్తమైందన్నమాట. రెండో వాక్యాన్ని పూర్వ వాక్యంతో కలుపుకున్నప్పుడు అర్థం వస్తుందన్నమాట. ఏదో వాక్యాన్ని తెగొట్టినప్పుడు అర్థం ఉండదన్నమాట. మనకు రెండో వాక్యము మొదటి వాక్యంతో కలుపుకున్నప్పుడు ఏం చెప్తున్నా, ఇప్పుడు ప్రకరణాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రకృతి యొక్క జగత్ జన్మాది కారణ పరమాత్మ స్వయం ప్రకృతి కాదని చెప్పి ప్రకరణ చెప్పుకుంటున్నాం. అలాగా పూర్వ వాక్యాన్ని బట్టి ఉత్తర వాక్యం యొక్క స్వరూపాన్ని మనం అర్థాన్ని ఏంటని తెలుస్తుందన్నమాట. అందుకే ప్రతిపాద్యమానైన వాక్యేన ఆకాంక్ష బల. ఆకాంక్ష ఉందంటే మిగిలిన వాక్యానికి పూర్వవాక్యంతో ఆకాంక్ష ఉంది. ఆ పూర్వవాక్యాన్ని కలుపుకొని మనం తెలుసుకున్నట్లు చదివినట్లయితే అప్పుడు మనకు ప్రాణాదయ అంటే తెలుస్తుంది. పంచ జనాహ అంటే ఇక్కడ 20 తత్వాలతో యుక్తమైనటువంటి ప్రకృతి కాదు, ఇక్కడ పంచ ప్రాణాలతో యుక్తమైనటువంటి పదార్థాలను తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకు ఈ వాక్య శేషం ద్వారా మనకు స్పష్టమవుతుంది అన్నమాట. అది ఎలాగంటే తదిర్థం, ఈ రకంగా ఈ విధంగా తెలుసుకోవాలి. ఎలా ఉంది ఆకాంక్ష పూర్వవాక్యంతో ఈ వాక్యానికి వాక్యశేషానికి అంటే ప్రాణస్య ప్రాణం. ఆ పరమాత్మ అంటే ప్రాణానికి ప్రాణస్వరూపం. మనకు ఆ ప్రాణం ద్వారా మనం గతిశీలంగా ఉంటున్నాట, కానీ ప్రాణానికి కూడా ప్రాణం ఇచ్చేటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకే ప్రాణస్వరూపుడు ఆ పరమాత్మ అంటామంట. ప్రాణుడు కూడా ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ పరమ స్వరూపుడు, మూల కారకుడు ఆ పరమాత్మ. అందుకే ప్రాణస్య ప్రాణం అని చెప్పుకున్నాం. అలాగే ఇంకెటువంటి వాడు పరమాత్మ. చక్షుశ్చ చక్షు, చక్షుడు కూడా చక్షుడు లాంటి వాడు అనమాట. నేత్రానికి కూడా నేత్రం లాంటి వాడు ఆ పరమాత్మ. నేత్రానికి జ్యోతి చూడటానికి శక్తి సామర్థ్యం ఇచ్చింది. అది నేత్రమైనప్పటికీ కూడా ఆ నేత్రానికి కూడా నేత్రం లాంటి వాడు, ప్రకాశించేటువంటి జ్యోతి స్వరూపుడు ఆ పరమాత్మ. అలాగే ఇంకా ఏంటంటే శ్రోత్రస్య శ్రోత్రం, చెవులకు కూడా వినటానికి ఏదైనా శ్రోత్రం మేము వింటున్నామో ఆ శ్రోత్రానికి కూడా శ్రోత్ర స్వరూపుడు అంటూ ఆ పరమాత్మ. శ్రోత్రానికి కూడా శ్రోత్ర స్వరూపుడు అంటే వినటానికి శక్తి సామర్థ్యం ఇచ్చిన ఇంద్రియం ఏదైతే మనం పనిచేస్తుందో దానికి కూడా ఆధార స్వరూపుడు ఆ పరమాత్మే. శ్రోత్రానికి శ్రోత్రం లాంటి వాడు ఆ పరమాత్మ. అంటే అన్నిటికీ కారణం, ఇంద్రియాలకు కారణం ఆ పరమాత్మే. అందుకే శ్రోత్రస్య శ్రోత్రం. అలాగే అన్నస్య అన్నం, అన్నానికి కూడా అన్న స్వరూపుడు ఆ పరమాత్మ. అన్నం వై బ్రహ్మ అంటాం కదా, అన్నానికి కూడా ఆ పరమాత్మే కారణము. అంటే మనం తిన్న ఆహార పదార్థం కదా మనకు సత్వగుణంతో యుక్తమైపోయి మన పరమాత్మ వరకు
పరమాత్మ పొందగలుగుతామట. అందుకే అన్నాన్ని కూడా అన్న స్వరూపం, అన్నం వై బ్రహ్మ అనేది ఇది ఈ విధంగా అందుకో చెప్పుకుంటామట. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన మనసు తయారవుతుంది. కాబట్టి అంటే అక్కడ అన్నంలోనే ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఉంది. అన్నానికి అన్న స్వరూపుడు అని చెప్పి చెప్పుకున్నామట. ఎందుకంటే ఆ పరమాత్మతోనే ఉత్పన్నం అవుతుంది కాబట్టి పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం చేత ఇవన్నీ మనకు భూతాల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేక గతివిధి ఆ పరమాత్మ యొక్క గతివిధి ద్వారా సంచాలనం జరుగుతుంది కాబట్టి అందుకే అన్నస్య అన్నం అని చెప్పి ఆ పరమాత్మని చెప్తున్నాం. అన్నం కూడా అన్న స్వరూపుడు ఆ పరమాత్మ. అలాగే మనసో మనోహ, మనసు కూడా మనసు లాంటి వాడు ఆ పరమాత్మ. ఇప్పుడు మనసుతో ఏ విధంగా వస్తుందో ఆ మనసు కూడా మనశక్తిని ఇచ్చేటువంటి వాడు ఆ పరమాత్మ. కాబట్టి అన్నిటికీ ఆధారము ఈ పదార్థాలను యథార్థంగా తెలుసుకున్నట్లయితే, అందుకే మనసో మనః, మనసు కూడా మనసు లాంటి వాడు ఆ పరమాత్మ. మనో విదుహు, అందుకే వీటిలో విదుహు అంటే యోగినః విదుహు. ఈ రకంగా ప్రాణానికి ప్రాణ స్వరూపుడు ఆ పరమాత్మ, నేత్రానికి నేత్ర స్వరూపుడు ఆ పరమాత్మ, శ్రోత్రానికి కూడా శ్రోత్ర స్వరూపుడు ఆ పరమాత్మ, అన్నానికి కూడా అన్న స్వరూపుడు ఆ పరమాత్మ, మనసు కూడా మనసుతో యుక్త శక్తి విచారణ ఇచ్చినటువంటి ఆ సామర్థ్యం కలిగినవాడు ఆ పరమాత్మ. ఈ రకంగా ఎవరు తెలుసుకునే యోగినః విదుహు. అలాగా యోగివేత్తలు సామాన్య వ్యక్తి నేను తెలుసుకోవాలి. యోగులు మాత్రమే, సాధకులు మాత్రమే దీన్ని ఈ రకంగా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. మన రోజు ఇవన్నీ ఇంద్రియాలు మనలో ఉన్నాయి, కానీ మనం ఎంత పరమాత్మ చూడగలుగుతున్నాం, పరమాత్మ యొక్క అనుభవాన్ని ఎంతవరకు పొందగలుగుతున్నాం అని సామాన్య జనులకు ఇది సాధ్యం కాదన్నమాట. ఎవరైతే సాధకులు నిత్య నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నారో వారే మనో విదుహు, విదుహు అంటే యోగినః విదుహు, యోగివేత్తలు సాధకులు దాన్ని తెలుసుకుంటారు. అందుకే ఇక్కడ వచ్చిన తర్వాత తే అంటే వీళ్ళంతా కూడా ఆ యోగులు ఎవరైతే ఉన్నదో నిచిక్యుహు, ఏంటి అంటే ఆ పరమాత్మ ఈ పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో నిచిక్యుహు, యోగిలోగు దాన్ని యథార్థంగా తెలుసుకుంటారు. నిచిక్యుహు ఎవరిని అంటే బ్రహ్మ పురాణం అగ్ర్యం, ఆ బ్రహ్మ పురాతనమైనటువంటి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆది అంతం లేనటువంటి అగ్ర్యం, ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి కూడా ముందు అగ్ర స్వరూపుడు అంటే ఎప్పుడు విద్యమానంగా ఉంటామంట. అటువంటి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి అగ్ర స్వరూపుడైనటువంటి అగ్ర్యంకి అర్థం ఇక్కడ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు కూడా, బ్రహ్మాండ ఉత్పన్నం కావడానికి ముందు కూడా ఆయన అగ్రరూపంలో ఎప్పుడు విద్యమానంగా ఉంటాడు. అటువంటి పరమాత్మను బ్రహ్మ పురాణం అగ్ర్యం తే నిచక్యుహు, ఆ యోగిలోగు యథార్థంగా తెలుసుకుని చిక్యుహు అలాగా తెలుసుకుంటారు అని చెప్పి ఇక్కడ ఈ వాక్య శేషం ద్వారా ఇక్కడ ప్రాణాది పంచ ప్రాణాల యొక్క స్వరూపాన్ని తెలుసుకున్నట్లే అది బ్రహ్మ వరకు మనం బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాము. వీటి యొక్క సత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నట్లు కూడా మనకు ఆ పరమాత్మ యొక్క స్వరూపం పట్ల ఒక విశేషమైన అవగాహన మనకు కలుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఇంద్రియాలు కూడా గతినిచ్చేటువంటి వాడు ఆ పరమాత్మ. ఇప్పుడు చెప్పుకున్నాడు ప్రాణికి ప్రాణ స్వరూపుడు అని చెప్పి. కాబట్టి అన్నింటిలో సూక్ష్మంగా ఆ పరమాత్మ యొక్క విద్యమానత ఉంది కాబట్టి మనం ఆ పరమాత్మను పొందడం వరకు, పరమాత్మకు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా తత్వాలు, 5 తత్వాలు, పంచ ప్రాణాది 5 తత్వాలు మనకు ఉపయోగపడతాయి, సహాయపడతాయని చెప్పి ఈ బృహదారణ్యక ఉపనిషద్ యొక్క వచనాన్ని మనం ఉల్లేఖించుకున్నాం అనమాట. అస్తు ఇది వచనే పూర్వతః ఆకాంక్షంతి. ఈ వచనం ఏంటి? పూర్వవాక్యం ద్వారా మనం కలుపుకోవాలి. ప్రాణాది ఎలా వస్తుంది? అక్కడ పంచ జనాహ అని చెప్పాము. ఇది 2వ వాక్యంలో మనం ప్రాణాదయ అని చెప్పుకున్నాం. ఏంటి ప్రాణాదయ అంటే? ప్రాణస్య ప్రాణం ఉత చక్షుషశ్చ చక్షు ఉత శ్రోత్రస్య శ్రోత్రం అని చెప్పి అన్నస్య అన్నం మనసో మనః, ఇవన్నీ కూడా మనం ఈ ఆకాంక్ష పూర్వకంగా మనకి ఇవి తెలుస్తాయన్నమాట. అందుకే వచనే పూర్వతః ఆకాంక్షంతి. ఈ వచనం ప్రాణస్య ప్రాణది పూర్వవాక్యంతో సంబంధం కలుపుకోవాలి. ప్రాణాదయ పంచ, ఏంటి ప్రాణాదయ? ఈ పంచ జనాలు పంచ శబ్దం ఇక్కడ ప్రాణాది పదార్థాలు మనం తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా బృహదారణ్యక ఉపనిషద్ యొక్క వచనాన్ని మనం ఉల్లేఖించుకున్నాం. అంతేకాకుండా ఛాందోగ్యోపనిషదపి ప్రాణాదీన్ కాంశ్చిత్ పంచ పదార్థాన్ అభిలక్ష్య ఉచ్యతే. కేవలం బృహదారణ్యక ఉపనిషదులనే కాదు, ఛాందోగ్యోపనిషదులో కూడా ప్రాణాది, ఇక్కడ ప్రాణ విషయం చెప్పుకున్నారు, ప్రాణము చక్షు శ్రోత్రం చెప్పి ఇటువంటి ప్రాణ విషయంలో కాంశ్చిత్ పంచ పదార్థాన్ని అభిలక్ష్య, ఇలాంటి 5 పదార్థాలను లక్ష్యంగా పెట్టుకొని అక్కడ ఉల్లేఖించబడింది. బృహదారణ్యక ఉపనిషదులనే కాదు, ఛాందోగ్యోపనిషదులు కూడా ఈ ప్రాణాది విషయంలో దాన్ని లక్ష్యంగా పెట్టుకొని దీని యొక్క వివరణ విశ్లేషాత్మకంగా చెప్పబడింది. వీటన్నిటికీ ఆధార స్వరూపుడు పరమాత్మ అని చెప్పి. అందుకే ఎక్కడంటే అది తేవా ఏతే పంచ బ్రహ్మ పురుషాహ అని అక్కడ వాక్యం వచ్చింది ఛాందోగ్యోపనిషత్తులో. తే వా ఏతే పంచ బ్రహ్మ పురుషాహ, బ్రహ్మ పురుష చెప్పుకున్నా. ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పురుష రూపంలో చెప్పుకున్నా. ఈ పురుష పదార్థాలు అన్నమాట. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. పురుష అంటే 5 పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మతత్వాన్ని పొందేటువంటి మార్గంలో మనకు ముందు తీసుకెళ్తాయన్నమాట.
అందుకే తే వా ఏతే పంచ బ్రహ్మ పురుషాహ, ఈ 5 ఏవైతే ఉన్నాయో మనకు బ్రహ్మ పురుష, బ్రహ్మ తత్వాన్ని పొందడానికి కావాల్సిన పదార్థాలు, వీటి ద్వారా మనం ఆ బ్రహ్మ వరకు మనం పొందగలుగుతాము అని చెప్పి చాందోగ్యోపనిషత్తు కూడా ఈ ప్రాణాది విషయంలో ఉల్లేఖించబడింది. బ్రహ్మ పురుషాహ, పురుష శబ్దం దగ్గర పదార్థాలు, 5 పదార్థాలు అని చెప్పి తీసుకోవాలి అని చెప్పి చాందోగ్యోపనిషత్తు యొక్క సందర్భాన్ని కూడా ఇక్కడ చెప్పబడింది అనమాట. అస్తు ఈ రకంగా మనం పంచజనాలు పంచ శబ్దం చేత ఏం తీసుకోవాలంటే ఈ ప్రాణాది పదార్థాలు 5 పదార్థాలు తెలుసుకోవాలి. వీటి ద్వారా ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మతత్వాన్ని పురాతనమైనటువంటి, అందుకే తే బ్రహ్మ పురాణం అగ్రం నిచిక్యుహు అని తెలుసుకోగలుగుతారు. పురాతనమైనటువంటి అనాది అనంతం ఆది అంతం లేటువంటి అగ్రస్వరూపుడు ఎప్పుడు విద్యమానంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను పొందగలుగుతారు. అందుకే ప్రకృతిలో ఉన్న పదార్థం ఏదైనా కూడా మనకు ఏదో ఒక తత్వాన్ని బోధిస్తుంది, ఏదో ఒక జ్ఞానాన్ని అందిస్తుంది, ప్రతిదీ కూడా ఒక గమ్యం వైపు తీసుకెళ్తుంది. మనకు అలాంటి భావనతో చూసినట్లయితే అన్ని కూడా మనకు యథార్థ స్వరూపాన్ని బోధిస్తుంది అన్నమాట. ఫస్ట్ ఈ రకంగా మనం 12వ సూత్రాన్ని మనం ప్రస్తావించుకున్నాం భాష్యం ద్వారా. ఇక్కడ కాంశ్చిత్ అంటే ఏంటి మహోదయ? కాంశ్చిత్ పంచపదార్థ ప్రాణాది కాంశ్చిత్ పంచ అంటే కొన్ని ఏదైనా, ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇంద్రియాలు, అందులో కొన్ని తీసుకొని కాంశ్చిత్ పంచ పదార్థాన్ని అభిలక్ష, కొన్ని పదార్థాన్ని తీసుకొని కాంశ్చిత్ పంచ పదార్థాన్ని అభిలక్ష ప్రాణాదీన్ అని చెప్పే కదా. కొన్ని ప్రాణాదులు, ప్రాణం అంటే ఇప్పుడు కేవలం 5 కాదు కదా మనకు, ఇంకా దాన్ని ప్రాణ విభాగంగా తీసుకుంటే ఇంకా ఉన్నాయి కదా. అలాగా మనకి ఇంద్రియాలు మనకు కొన్ని పదార్థాలు తీసుకుని అలాగే చెప్పబడింది. ఏవైనా 5 పదార్థాలు అనమాట. అంటే ఇప్పుడు ఉపలక్షణంగా చెప్పుకునే 5 ప్రాణాలు చెప్పి, అలాగే ఏవైనా కూడా చాందోగ్యంలో అలాగే కొన్ని పదార్థాలు తీసుకొని అభిలక్షంగా పెట్టుకుని ఇలాగే ఆ బ్రహ్మతత్వాన్ని పొందవచ్చు అని చెప్పి చెప్పబడింది అనమాట. కాల్చి కొన్ని పదార్థాలు తీసుకొని, ఇంకా ఇంద్రియాలకి 5 కాదు కదా, ఇంకా ఉన్నాయి కదా, అవి తీసుకొని కూడా మనం యథార్థమైన తత్వాన్ని పొందవచ్చు అన్నమాట. అస్తు సరే, ఇది బాగానే ఉంది, పంచ ప్రాణాలు అని చెప్పుకున్నాం. కానీ కొంతమంది శాఖా విశేషం వాళ్ళు ఈ పంచ ప్రాణాలు కాకుండా దాంట్లో 4 ఇక్కడ 5 పంచజనాలు 5 అని సంఖ్య చెప్పుకున్నదా, పంచ పదార్థం చెప్పుకున్నదా. కానీ కొన్ని శాఖా విశేషం వాళ్ళు మన దాంట్లో కొంత 4 ఉంటాయండి. 5 ఉండాలి కదా. 5 పదార్థాల యొక్క తత్వాన్ని యథార్థం తెలుసుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని పొందవచ్చు, పురాతనమైనటువంటి నిత్యమైన శాశ్వత పదమని పొందవచ్చు అని చెప్పుకున్నాం. కానీ కొన్ని చోట్ల శాఖా విశేషానికి చెందిన వాళ్ళు, అంటే కొంతమంది ఋగ్వేదం యొక్క శాఖ అధ్యయనం చేసే వాళ్ళు ఉంటారు, యజుర్వేదం యొక్క శాఖ అధ్యయనం చేసే వాళ్ళు ఉంటారు, సామవేదం యొక్క అధ్యయనం చేసే వాళ్ళు ఉంటారు, అథర్వవేదాన్ని అధ్యయనం చేసే వాళ్ళు. అందులో కూడా కొన్ని శాఖా విశేషానికి సంబంధించిన వాళ్ళు, అంటే కొన్ని ఎందుకంటే మనకు అందుకే కొంతమంది మన ఋగ్వేది, యజుర్వేది, సామవేది, అథర్వవేది అని చెప్పుకుంటూ ఉంటామట. అంటే వాళ్ళు అందులో ఉండే, ఎందుకంటే సంపూర్ణంగా తెలుసుకోవాలని కూడా అది అసాధ్యం కదని చాలా కష్టం అనమాట. అందుకే కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే, కొంత పండితులు ఏం చేస్తారంటే కొన్ని శాఖ అధ్యయనం పట్లనే కొన్ని శాఖ సూక్తాలు తీసుకొని దాంట్లో విశేషణ మంతనం చేస్తారు, విశేషంగా దాంట్లో ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. అలాగా కొంతమంది శాఖ విశేషానికి చెందిన వాళ్ళు అనమాట. యజుర్వేదం కావచ్చు, ఋగ్వేదం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఎవరు ఏ శాఖలోకి సంబంధించిన ఋగ్వేదమా, యజుర్వేదమా, సామవేదమా, అథర్వవేదమా, అందులో కూడా ఒక శాఖ విభాగాన్ని తీసుకొని, ఒక ప్రసంగాన్ని తీసుకొని, ఒక ప్రకరణాన్ని తీసుకొని అందులో విశేషమైన ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వాటి శాఖినః అంటామట. శాఖకు సంబంధించిన వాళ్ళు, యజుర్వేద శాఖ, ఋగ్వేదీయ శాఖకు సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు కదా. అలాగా కొంతమంది శాఖ వాళ్ళు ఏమంటున్నారంట, ఈ పంచ ప్రాణాలు ఇక్కడైతే మనకు స్పష్టంగా ఉంది, వాక్యశేషంగా తెలుస్తుంది. కానీ కొన్ని చోట్ల 5 పంచప్రాణాలు ఇవ్వదండి, అక్కడ 4 ఉంటాయి. అక్కడ ఏం చేద్దాం? అది పంచప్రాణాలు యథార్థంగా తెలుసుకున్నప్పుడు అక్కడ మనకు సనాతనమైన బ్రహ్మ పురాణం అగ్ర్యం అనాది అనంతమైనటువంటి పరమాత్మ తెలుసుకోగలుగుతాం అని చెప్పాం కదా. అక్కడ కొన్ని శాఖ వాళ్ళు అక్కడ 4 ఇచ్చారు. అక్కడేం చేయాలి? మరి ఏం చేయాలంటే అక్కడ మనకు తర్వాత వాక్యం ద్వారా, పూర్వవాక్యం ద్వారా, తర్వాత వాక్యం ద్వారా మనకు ఆ పదాన్ని కలుపుకోవాలి. పూర్వంలో ఒక వాక్యం 4 ఇచ్చారు, కానీ పూర్వంలో కూడా ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని కలుపుకుంటూ 5 వాక్యాలు పూర్తి చేసుకోవాలి. ఎక్కడైనా ఇప్పుడు మనకు 5 పదార్థాలు ఏం చెప్పుకున్నాము? ప్రాణము, చక్షుహు, శ్రోత్రము, అన్నము, మనస్సు. 5 పదార్థాలు కదా. దాంట్లో కొన్ని 4 ఇచ్చారు. ప్రాణము ఇచ్చారు, చక్షువు ఇచ్చారు, శ్రోత్రం ఇచ్చారు, అన్నం వేయలేదు, మనసు ఇచ్చారనమాట. 4 పదార్థాలు ఇచ్చారు. మనకు 5 పదార్థాలు మనకు తెలుసుకోవాలని చెప్పి పంచ శబ్ద సంఖ్య ఇచ్చారు. దానికి ఒక అర్థ విశేషం ఉంటుందన్నమాట. కొన్ని శాఖ వాళ్ళు దాన్ని 4 ఇచ్చారు. అప్పుడేం చేయాలి? అన్నశబ్దం వేయలేదు, అప్పుడేం చేయాలి? పూర్వంలో ఉండేటువంటి వచనాన్ని ఆధారం చేసుకుని ఆ పదాన్ని కలుపుకోవాలంట. 5 సంఖ్య పూర్తి చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ మనకు 13వ సూత్రంలో చెప్పబడింది అన్నమాట. చూడండి, జ్యోతిష ఏకేషాం
అసతి అన్నే జ్యోతిష అంటే జ్యోతిష్ శబ్దం ద్వారా ఆ సంఖ్యను పూర్తి చేసుకోవాలంట. ఇక్కడ ఏకేషాం అంటే కొంతమంది శాఖ విశేషానికి సందర్భంలో అసతి అన్నే అన్న శబ్దం ఇవ్వనప్పుడు, ఇక్కడ పంచ పదార్థాలు అన్న శబ్దం వచ్చింది కదా, ఒక అన్న శబ్దం ఇవ్వలేదు. అక్కడ 4 పదార్థాలు ఇచ్చారు. అక్కడ ఏమి ఇచ్చారు? ప్రాణము, చక్షు, శ్రోత్రము, అలాగే మనసు ఇచ్చారు. అన్న శబ్దం ఇవ్వలేదు. అసతి అన్నే ఏకేషాం అంటే కొంత శాఖా విశేషం వాళ్ళు చదువుకుంటప్పుడు అక్కడ అన్న శబ్దం ఇవ్వలేదు అన్నమాట. 4 పదార్థాలు ఇచ్చారు అన్నమాట. అప్పుడు ఏం చేయాలి? జ్యోతిష శబ్దం ద్వారా ఆ సంఖ్యను పూర్తి చేసుకోవాలి. ఏ శబ్దం ద్వారా? జ్యోతిష శబ్దం ద్వారా అది సంఖ్యను పూర్తి చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పడం. ఏకేషాం అసతి అన్నే, ఒకవేళ అన్న శబ్దము అసతి విద్యమానంగా లేనప్పుడు 4 పదార్థాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? జ్యోతి పై నుంచి జ్యోతిష శబ్దాన్ని కలుపుకొని మనం ఆ పంచ సంఖ్య పూర్తి చేసుకోవాలి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అన్నమాట. జ్యోతిష ఏకేషాం అసతి అన్నే, కొంత శాఖ విషయంలో అన్న శబ్దం లేనప్పుడు అక్కడ జ్యోతిష శబ్దం ద్వారా కలుపుకొని పంచ సంఖ్యను 5 సంఖ్యను పూర్తి చేసుకోవాలి అని ఈ సూత్రం యొక్క అర్థం చెప్పబడింది అన్నమాట. చూడండి, అది కింద భాషలో స్పష్టం చేయబడుతుంది. ఏకేషాం అసతి అన్నే. ఏకేషాం అంటే చెప్పుకున్నామట. ఏకేషాం శాఖినాం, శాఖ ఎవరు? కాన్వ శాఖ, మాధ్యమిక శాఖ, కాన్వ శాఖ మనం చెప్పుకుంటాం కదా. అలాగా ఏకేషాం శాఖినాం కాన్వ శాఖకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మతంలో ఏకేషాం శాఖినాం కాన్వానాం మతేతు, వాళ్ళ మతానుసారంగా వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా అసతి అన్నే, అన్న శబ్దం లేనప్పుడు, విద్యమానంగా లేనప్పుడు అసతి అన్నే తత్ర ప్రాణస్య ప్రాణం ఇది కథనే అన్న శబ్దే అవిద్యమానే. ప్రాణస్య ప్రాణం పైన చెప్పిన ప్రాణస్య ప్రాణం ఉత చక్షుషశ్చ చక్షు ఉత శ్రోత్రస్య శ్రోత్రం అలా క్రమంగా చెప్పుకున్నాం కదా. అక్కడ ఆ సందర్భాన్ని తీసుకుంటాను. ఇక్కడ అసతి అన్నే అంటే తత్ర ప్రాణస్య ప్రాణం ఇది కథనే, పైన వచ్చిన ఏం చెప్పుకున్నాం? 5 పదార్థాలు అన్న శబ్దే అవిద్యమానే, అన్న శబ్దం విద్యమానంగా లేనప్పుడు 4 పదార్థాలు చెప్పినప్పుడు కేవలము ప్రాణము, చక్షువు, శ్రోత్రము, మనసు చెప్పినప్పుడు ఏం చేయాలి? జ్యోతి శబ్దేన పంచ జనాః ఇత్యత్ర పంచ సంఖ్య పూర్యతే. అక్కడ జ్యోతి శబ్దాన్ని పైనుంచి కలుపుకుంటూ ఈ సంఖ్యను 5 సంఖ్యను పూర్తి చేసుకోవాలి. సంఖ్యత 5 ఖచ్చితంగా ఉండాలన్నమాట. 5 పదార్థాలు యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మనకు ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవచ్చు అనమాట. ఏదైనా కావచ్చు, ఇదేం కాదు, అది కాశ్చిత్ ఏదైనా కావచ్చు అనమాట. కానీ 5 సంఖ్య మనకు ఉండాలి. అందుకే ఇక్కడ జ్యోతి శబ్దేన పంచ జనాః ఇత్యత్ర పంచ సంఖ్య పూర్యతే, 5 సంఖ్యను మనం పూర్తి చేసుకుంటాం. అక్కడ 4 ఇచ్చారు, దానికి జ్యోతి శబ్దం కలుపుకుంటే 5 అవుతుంది. ఆ రకంగా మనం ఏదో ఒకటి ఉండాలనుకున్నాం అంతే, మనకు 5 సంఖ్య పూర్తి అవుతుంది కాబట్టి అప్పుడు మనం ఆ తత్వాన్ని పొందవచ్చు అనమాట. అందుకే సాచ జ్యోతి శబ్ద పూర్వవచనే ప్రకృతి విద్యతే. ఆ జ్యోతి శబ్దం ఎక్కడ తీసుకొచ్చావు? అది సందర్భం లేక ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటామా? ఇష్టమని తెలుసుకుంటా లేదు. పైన ప్రకృతి, ఈ ప్రకరణంలోనే పై వచనంలో పై వాక్యంలో చెప్పబడింది అన్నమాట. ఆ వచనం కూడా పూర్వవచనం. ఇప్పుడు మనం చెప్పిన వాక్య శేషాన్ని చెప్పిన కదా, పూర్వవాక్యంలో తర్వాత వాక్యం, మిగిలిన వాక్యం కదా పూర్వంలో ఉండే వాక్యం కలుపుకుంటూ మనం చూసినట్లయితే ప్రాణాది పంచపదాలు తెలుస్తాయి అని చెప్పుకున్నాం. అలాగా ఇక్కడ కూడా పూర్వవచనే ప్రకృతే విద్యతే, పూర్వవచనంలో ఈ ప్రకరణంలో విద్యతే, ఏది? జ్యోతి శబ్దం విద్యమానంగా ఉంది. అది ఇక్కడ ఈ 4 పదార్థాలు ఇచ్చిన చోట, అన్న శబ్దం లేని చోట ఈ జ్యోతి శబ్దాన్ని కలుపుకొని మన సూత్రార్థం పంచ సంఖ్యను పూర్తి చేసుకుంటాం, 5 సంఖ్యను పూర్తి చేసుకుంటామట. అందుకే ఒకసారి యజ్ఞయాగాల్లో కూడా మనకు అది సందర్భం గుర్తు కావడం లేదు, అక్కడ మనకు 5 సంఖ్య పూర్తి చేయాలంటే మంత్రాన్ని దాన్ని ఇంకా 2 సార్లు రివిజన్ చేస్తామంట. పంచ సంఖ్య పూర్తి అవుతుంది, అప్పుడు ఆవతి ప్రదానం చేస్తామంట. ఇష్ట కామన సిద్ధి కొరకు చేసే యాగాల్లో అలాగే సంఖ్యని పూర్తి చేయాలన్నమాట. అలాగే మనకు సందర్భాన్ని బట్టి అక్కడ శాఖా విశేషం వాళ్ళు 4 సంఖ్య ఇచ్చినప్పుడు దానికి ఈ ప్రకరణంలో వచ్చినటువంటి జ్యోతిష్ శబ్దం ద్వారా మనం పూజించుకోవాలని చెప్పి ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. అదే పూర్వవచన ప్రకృతే విద్యతే అది చెప్పేది ఇక్కడ. ఎలా అంటే బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క వచనాన్ని ఇక్కడ ఉల్లేఖిస్తున్నారు. తద్ దేవాహ అంటే ఆ బ్రహ్మను దేవాహ దేవతలు అంటే దేవతలు ఎప్పుడు ఇచ్చే దాని గుణం కలిగిన వాడిని దేవతలు అంటాం. ఇప్పుడు ఇచ్చే గుణం కలిగిన దేవతలు అంటామన్నమాట. తద్ దేవాహ జ్యోతిషాం జ్యోతి ఆయుః ఉపాసతే. ఆ పరమాత్మ జ్యోతిషాం జ్యోతిష్లో కూడా ప్రకాశాలను కూడా ప్రకాశం ఇచ్చేటువంటి వాడు, జ్యోతిని కూడా జ్యోతిని ఇచ్చేటువంటి వాడు, ప్రకాశం ఇచ్చేటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకే దేవాహ జ్యోతిషాం దేవతలంతా కూడా జ్యోతులు కూడా జ్యోతిస్వరూపమైన ఆ పరమాత్మను ఉపాసతే, వాళ్ళు కూడా దేవతలు ఆ పరమాత్మను ఉపాసిస్తున్నారు. ఎలా ఉపాసిస్తున్నారు? జ్యోతి ఆయుః ఉపాసతే,
ఆయు రూపంలో నాకు దీర్ఘమైన ఆయు కావాలని చెప్పి ఉపాసిస్తున్నారు. దీర్ఘకాలంగా ఆయు రూపంలో ఆ పరమాత్మను ఉపాసిస్తున్నారు. జ్యోతి ఆయు ఉపాసతే, ఆయు రూపంలో ఆ పరమాత్మను ఉపాసిస్తున్నాడు. ఎవరు? దేవతలు అన్నమాట. ఆ ఆ బ్రహ్మను ఆయు రూపంలో, ఆయుష్ రూపంలో ఆ పరమాత్మను ఉపాసిస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనకు ఈ శబ్దం చెప్పండి. కాబట్టి దేవతలు శబ్దం ఇక్కడ మనకు దేవతలు కూడా జ్యోతిలో కూడా ప్రకాశం కూడా ప్రకాశించేటువంటి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉన్నదో అతని ఆయు రూపంలో మనం చెప్పుకుంటున్నాము. ఆయుష్ రూపంలో ఆ పరమాత్మను భావించి ఉపాసన చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ బృహదారణ్యక వచనాన్ని మనం చెప్పుకున్నామట. అందుకే తస్మాత్ పంచ జనాః ఇత్యత్ర పంచ సంఖ్యా పూర్యతే. అందుకే ఇక్కడ పంచ జనాః ఇత్యత్ర ఈ సందర్భంలో మనం పూర్వంలో చెప్పిన వాక్యానుసారంగా సంఖ్య ఇచ్చారంటే ఖచ్చితంగా సంఖ్య పూజించుకోవాలన్నమాట. అందుకే ఇత్యత్ర పంచ సంఖ్యా పూర్యతే. కొంతమంది శాఖా విశేషం వాళ్ళు అక్కడ 5 పదార్థాలు పూర్తిగా ఇవ్వనప్పుడు కూడా మనం ఏం చేయాలి? అది పై ప్రకరణంలో ఇచ్చినటువంటి శబ్దం ద్వారా మనం పూరించుకోవాలి. అందుకే పంచ సంఖ్యా పూర్యతే అని చెప్పి చెప్పుకున్నాం. సచ జ్యోతిష్ శబ్ద పూర్వవచనే ప్రకృతి విద్యుత్. ఇది మళ్ళీ రిపీట్ అయిపోయింది, అది మళ్ళీ రివిజన్ అయిపోయింది అనమాట. మళ్ళీ ప్రింటింగ్ మళ్ళీ పడింది అనమాట. తద్దేవాహ జ్యోతిషాం జ్యోతి ఆయు ఉపాసతే. ఓకేనా, రిపీట్ మళ్ళా డబల్ పడిందండి. అస్తు. తస్మాత్ పంచ జనాః న పంచవింశత్యాత్మకః పంచవింశాత్మకః ప్రకృతిమయో గణః. అందుకే ఇక్కడ పంచ జనాహలో నా పంచవింశాత్మక ప్రకృతిమయ. ఈ ప్రకృతి అనేది 5 పదార్థాలు యుక్తమైనటువంటి తత్వం కాదు. పంచ జనాః ఈ శబ్దం చేత నా పంచవింశాత్మక ప్రకృతిమయ, 5 పదార్థాలు యుక్తమైన ఈ ప్రకృతి అని చెప్పి, 5 సమూహాలు యుక్తమైన ప్రకృతి అని చెప్పి మనం తీసుకోకూడదు. అతయేవ ప్రకృత్యాఖ్యం అవ్యక్తం. అంటే ప్రకృతి, మూల ప్రకృతి అయితే ఉందో అవ్యక్త ప్రకృతి, వ్యక్తం కానటువంటి మూల ప్రకృతి అయితే ఉందో జగజ్జన్మాదేహి, జగత్తుని ఉత్పన్నించడంలో నా స్వతంత్ర కారణం విజయం, స్వతంత్రంగా కార్యరూపంలో తీసుకోకూడదు. అది పరమాత్మ ఆధీనంలోనే ఉంటూ అది సృష్టికి ఉత్పత్తిలో సహాయకంగా నిమిత్తంగా ఉంటుంది. కానీ జగజ్జన్మాదేహి నా స్వతంత్ర కారణం విద్య, స్వతంత్రంగా తీసుకోకూడదు. ప్రకృతిని స్వతంత్రంగా తనకు తాను ఈ బ్రహ్మాండాన్ని సృష్టించలేదు, అభివ్యక్తం చేయలేదు అనేది ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి అనేక సందర్భాల్లో అన్నిటికీ ఆధారము ఆ పరమాత్మే. ప్రకృతి స్వయం కర్త కాదు, అది నిమిత్తమే. పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటూ అది అభివ్యక్తం చేయబడుతుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇది పంచ జనాః సందర్భంలో ఇక్కడ సంఖ్య ద్వారా పంచ పదార్థాలు తీసుకోవాలి. ఎక్కడైనా పంచ పదార్థాలు సంఖ్య న్యూనంగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు అది ప్రకరణలో ఉండే పై వాక్యం ద్వారా మనకు పూర్వవచనం ద్వారా కలుపుకొని 5 సంఖ్యను పూజించుకోవాలి. కానీ ఈ రకంగా మనకు సందర్భాన్ని బట్టి, ప్రకరణను బట్టి ఇక్కడ పంచజన శబ్దం 25 పదార్థాలతో యుక్తమైన ప్రకృతి కాదు, అది కాదు. కాబట్టి ఇక్కడ 5 పదార్థాలతో యుక్తమైన పంచజన శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే అతయ ప్రకృత్యాఖ్య అవ్యక్తం ఏదైతే ఉందో, అవ్యక్త మూల ప్రకృతి ఏదైతే ఉందో జగజ్జన్మాదికి స్వతంత్ర కారణం కాదు, అది పరతంత్ర కారణంగా తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అస్తు మహోదయ, ఇక్కడ తస్మాత్ పంచ జన నా పంచవింశాత్మక ప్రకృతిమయో గణ అంటే ఏంటి మహోదయ? గణ సమూహం, 25 గణాలు, 20 పదార్థాలు యుక్తమైన మన సాంఖ్య శాస్త్రం చెప్పిన ప్రకృతి మహత్వం కదా, అలా ఆ సందర్భం తీసుకోవాలి. అక్కడ మనకు అంటే ఆ సందర్భం వేరనమాట. అక్కడ మన సాంఖ్యాలో వారి యొక్క ప్రకరణ భిన్నంగా చెప్పబడింది. అక్కడ ఆకాశత్వం, ఆత్మత్వం కూడా భిన్నంగా ఉంది. నువ్వు ఈ ప్రకృతి అనేది మనకు సత్వగుణము, రజోగుణము, తమో గుణం, త్రిగుణాత్మకమై ప్రకృతి అని చెప్పినదా. అక్కడ ఏమంటున్నా అంటే త్రిగుణాత్మకమై ప్రకృతి కాదండి, ఇది పంచవింశాత్మక ప్రకృతిమయ, 25 పదార్థాలతో యుక్తమైన గణము, సమూహము ఈ ప్రకృతి. నువ్వు మూడు గుణాలు ఎందుకు అంటున్నావు, 3 తత్వాలు ఎందుకు అంటున్నావు? అర్థమైందా? నా పంచవింశాత్మక ప్రకృతిమయ గణ, నా అది నాకు సంబంధం, నా గణ ప్రకృతిమయో అంటే 20 తత్వాలతో యుక్తమైంది కాదు, అది పంచ పదార్థాలు మనం తీసుకోవాలి. ఏంటంటే పంచ పదార్థాలు ఇది మనకు ప్రాణము, చక్షు ఇవి చెప్పుకున్నాం అనమాట. ఇలా చెప్పిన తర్వాత చూడండి మళ్ళీ 14 సూత్రం చెప్తున్నా అంటే కారణత్వేన చ ఆకాశాదిషు యథోపదిష్ట ఉక్తేః. కారణత్వేన చ ఆకాశాదిషు యథా ఉపదిష్ట ఉక్తేః. దానికి కలిపితే
యథోపదిష్ట ఉక్తే యథోపదిష్ట ఉక్తే అని చెప్పి మనం చెప్పుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఆకాశాదిషు అంటే ఏమిటంటే ఈ ఆకాశం ఎక్కడి నుంచి ఉత్పత్తి, పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. ఇక్కడ చూడండి ఏం చెప్పుకున్నాం అంటే ఆకాశాదిషు అని చెప్పుకున్నాం. ఆకాశాది అంటే ఆకాశాది ఉత్పన్న, ఆది శబ్దం నుంచి అనేక తీసుకుంటా ఉంటాం. ఈ ఆకాశం నుంచి ఉత్పన్నమైంది, మన పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. ప్రాణం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. తేజస్సు ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. ఈ లోకం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. అలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క వచనం ద్వారా మనం అనేక రకాల భిన్న భిన్నంగా అన్నిటికీ కారణం పరమాత్మ. పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది, పరమాత్మ నుంచి ఇక్కడ ఉత్పన్నమైంది. అక్కడ క్రమం చెప్పలేదు అనమాట. ఇది కూడా పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది, ఆకాశం పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది, వాయు పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది, ప్రాణం పరమాత్మ నుంచి ఉత్పన్నమైంది. అక్కడ క్రమం లేదు. పై నుంచి కిందకి రావాలి, కింద నుంచి పైకన్నా వెళ్ళాలి. అలా క్రమం చెప్పలే. అంటే క్రమ విరోధం ఉందన్నమాట. ఇక్కడ క్రమ విరోధం ఉందన్నమాట. అందుకే ఆకాశాదిషు క్రమ విరోధం కనిపిస్తుంది అన్నమాట. అయినప్పటికీ కూడా ఎంత భిన్న భిన్న చోట, ఒక చోట మనం ఆకాశం ఉత్పన్నమని చెప్పుకుంటున్నాం, ఒక చోట ప్రాణం ఉత్పన్నమని చెప్పుకుంటాం, ఒక చోట అంటే ఏ ఉత్పన్నం పరమాత్మ నుంచి ఉత్పన్నమని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంలో పరమాత్మ నుంచి ఉత్పన్నమవుతే క్రమంగా ఒక చోట చెప్పలేము. భిన్న భిన్నంగా చెప్పుకుంటున్నాం, భిన్న భిన్న వచనాల్లో భిన్న భిన్న వాక్యాలు చెప్పుకుంటున్నాం. అది చెప్పుకున్నప్పుడు విరోధంగా ఉన్నప్పటికీ కూడా కారణత్వేన, కానీ అన్నిటికీ కానివ్వదు. సరే ఏదైనా కానీ ప్రాణం ఉత్పన్నమైన, ఆకాశం ఉత్పన్నమైన, తేజస్సు ఉత్పన్నమైన, ఏ ఉత్పన్న విరోధంగా ఉన్నప్పటికీ కూడా ఇవి ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి? కారణం ఎవరు? పరమాత్మ కదా. కారణ స్వరూపుడు, నిమిత్త కారకుడు ఆ పరమాత్మే అనమాట. అందుకే కారణత్వేన, కారణ రూపంలో వేటికి కారణ రూపంలో ఆకాశాదిషు అంటే ఆకాశాదిని ఉత్పన్నించడంలో ఆకాశము, ప్రాణము, వాయువు, జ్యోతిష్ అంటే ప్రకాశము, జ్యోతి, వీటన్ని ఉత్పన్నించడంలో పరమాత్మే కారణం అనమాట. అది కారణత్వేన మూల కారణ రూపంలో. వేటికి మూల కారణ రూపంలో కారణత్వేన ఇంకా కారణ రూపంలో ఆకాశాదిషు అంటే ఆకాశాది పదార్థాలు ఏవైతే ఉత్పన్నమయ్యాయో వాటి కూడా కారకుడు, నిమిత్త కారకుడు పరమాత్మే. ఎలా తెలుస్తుంది పరమాత్మ చెప్పి? యథా ఉపదిష్ట ఉక్తే. ఎందుకంటే అనేక వచనంలో ఆ రకంగా ఉపదేశించే పరమాత్మే కారకుడు, పరమాత్మ నిమిత్త కారకుడు అని చెప్పి అనేక సందర్భాలు చెప్పుకున్నాడు. వచనాలు చెప్తున్నాడు, ప్రామాణికమైనటువంటి మన సందర్భాలు చెప్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ పరమాత్మే తీసుకోవాలి. భిన్న భిన్నంగా విరోధం ఉన్నప్పటికీ కూడా, ఒక క్రమం లేకపోయినప్పటికీ కూడా వాడన్నిటికీ కారకుడు ఎవరు? అక్కడ ఎవరి ద్వారా ఉత్పన్నమై? ఈ ప్రాణము, చక్షు, ఆకాశం ఇవన్నీ ఎవరు ఉత్పన్నమై? ఈ భూతాలు పరమాత్మే. అందుకే కారణత్వేన. ఇంకా కారణ రూపంలో కూడా ఆకాశాదిషు ఈ ఆకాశాలు ఉత్పన్నించడంలో ఆ పరమాత్మ కారకుడు. ఎలా తెలుస్తుంది? యథోపదిష్ట ఉక్తే. ఎక్కడంటే అన్య చోట్ల యథోపదిష్ట అంటే ఏ ప్రకరణలో, ఏ సందర్భంలో, భిన్న భిన్న ప్రకారంలో పరమాత్మే అన్నిటికీ కారకుడు. ఇక్కడ ఏది ఉత్పన్నమైన కూడా అన్నిటికీ ఆధార స్వరూపుడు పరమాత్మే. యథా ఉపదిష్ట ఉక్తే అంటే భిన్న భిన్న సందర్భాల్లో వేరే వేరే చోట్ల మనకు వచనాలు చెప్తున్నాయి కాబట్టి అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక వ్యక్తికి మనం చెప్పుకుంటాం 5 మంది పిల్లలు ఉన్నారనుకోండి. ఇప్పుడు అప్పట్లో ఎవరు లేదు అట్లా కనేవాళ్ళు. అప్పుడు ప్రాచీన కాలంలో చాలా పెద్దవాళ్ళంతా అట్లాంటి వాళ్ళు మన పెద్దల మీద ఉండొచ్చు. ఒకరికి 5 మంది, ఒక 8 మంది, ఒక 10 మంది, అట్లా కూడా 10 మంది కూడా ఉండేటి వాళ్ళు కూడా ఉండదన్నమాట. ఎక్కువగా శాతం 7-8 మంది దాకా ఉంటుంటుంది అన్నమాట. దాంట్లో కానీ వీళ్ళందరికీ ఉత్పత్తికి కారకుడు ఎవరు? ఆ తల్లిదండ్రులే అనమాట. వాళ్ళ నుంచి ఉత్పన్నమయ్యారు. కానీ ఒక్కోసారి పెద్దవాడికి ప్రాధాన్యత ఇస్తాం, ఒకసారి 2వ వాడికి ప్రాధాన్యత ఇస్తాం, ఒకసారి 3వ వాడికి ప్రాధాన్యత ఇస్తాం, ఒకసారి 4వ వాడికి ప్రాధాన్యత ఇస్తాం, సందర్భాన్ని బట్టి. లేదంటే నేను మొట్టమొదటి పుట్టాను, నాకే ప్రాధాన్యత ఇవ్వాలి, లేదు నేను వయసులో బాగా చిన్నవాడిని, నాకే ప్రాధాన్యత ఉండాలి, నాకే అన్ని ఉండాలి, అలా చెప్పే కదా. క్రమ విరోధం ఉండదు కదా. సందర్భాన్ని బట్టి అందుకు ప్రాధాన్యత ఉంటుందన్నమాట. కానీ ఇవన్నీకి ఏదైనా కూడా మూల కారకుడు వాళ్ళ తల్లిదండ్రులే అనమాట. అలా మనం తీసుకుంటున్నాం. అలాగా ఈ జగత్తులో ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఆధారము క్రమం లేకపోయినప్పటికీ కూడా ఒక్కోసారి సందర్భాన్ని బట్టి మనం లౌకిక వ్యవహారంలో ఒక్కోరికి ఒక ప్రాధాన్యత ఇచ్చి మనం సంతాన్ని ప్రేరేపిస్తుంటామో, ఒక్కోరికి ప్రాధాన్యత ఇస్తుంటామో, అలాగే పరమాత్మ కూడా ఈ బ్రహ్మాండంలో ఉండే పదార్థాలు ఒకసారి ఒకటి ఉత్పత్తి చేశాడు, ఒకసారి ఒకటి ఉత్పత్తి చేశాడు. అంటే క్రమ విరోధం కాదు. అక్కడ అన్నిటికీ కారకుడు ఆ పరమాత్మే. ఆ సంతానికి ఉత్పత్తి చేయడానికి కారకుడు తల్లిదండ్రులు ఎలాగో
అలాగే ఆ పరమాత్మ సృష్టిలో ఉండే పదార్థాలన్నిటి కూడా కారకుడు, నిమిత్త కారకుడు. పరమాత్మ లేకపోతే ఈ ఉత్పత్తి అనేది జరగదు అనమాట. అది ఇక్కడ మనం అందుకే కారణత్వేన చ ఆకాశాదిషు యథోపదిష్ట ఉక్తేహి, అది ఇక్కడ ఈ రకంగా మనం తీసుకోవాలి. ఆకాశాది ఉత్పత్తించడంలో కారణత్వ రూపంలో ఆ పరమాత్మ తీసుకోవాలి. ఎలా ఎవరు చెప్పిన మాటని యథోపదిష్ట ఉక్తేహి, వేరే చోట్ల వేరే వచనాల ద్వారా వేరే గ్రంథాల్లో మనకు అనేక చోట్ల అలా ఉపదేశించబడ్డాయి కాబట్టి, ప్రతిపాదించబడ్డాయి కాబట్టి ఇది సూత్రం యొక్క అభిప్రాయం. చూడండి, ఆకాశాదిషు తస్మాద్వా ఏతస్మాద్వా ఆత్మనః ఆకాశః సంభూతః. తస్మాత్ అంటే ఆ ఈ పరమాత్మ చేత, ఈ పరమాత్మ చేత, ఈ ఆత్మ చేత, అంటే ఆత్మ అంటే పరమాత్మ. ఆత్మనః ఆకాశః సంభూత, ఆ పరమాత్మ చేత ఏంటి ఆకాశం సంభూత, ఆకాశం ఉత్పన్నమైంది. అక్కడ ప్రకరణంలో మనకు ఇది తస్మాద్వా ఏతస్మాద్వా, ఈ పరమాత్మ ఆత్మనః అంటే ఆ పరమాత్మ చేత ఆకాశః సంభూత, ఆకాశం ఉత్పన్నమైంది. మళ్ళీ ఆకాశం చేత ఆకాశాద్ వాయు, ఆకాశం చేత మన వాయు ఉత్పన్నమైంది అని చెప్పి మన తైత్తిరీయ ఉపనిషత్తు చెప్పుకున్నామట. ఆ పరమాత్మ చేత ఆకాశం ఉత్పన్నమైంది, ఆకాశం చేత వాయువు ఉత్పన్నమైంది. అలాగే చాందోగ్య ఉపనిషత్తు చెప్పుకున్నాం, తత్ తేజో అసృజత్, ఆ పరమాత్మ తేజస్సును ఉత్పన్నం చేశాడు. ఇక్కడ ఏం చెప్పేదంటే చాందోగ్య ఉపనిషత్తులో ఇక్కడ వేద వచనం ఏం కనిపిస్తుంది, తత్ తేజో అసృజత్, ఆ పరమాత్మ తేజస్సును ఉత్పన్నం చేశాడు. తర్వాత ఇంకో చోట ఏముంది, ప్రశ్నోపనిషత్తులో స ప్రాణం అసృజత్, ఆ పరమాత్మ ప్రాణాన్ని ఉత్పన్నం చేశాడు. స అంటే ఆ పరమాత్మ ప్రాణం అసృజత్, ప్రాణాన్ని ఉత్పన్నం చేశాడు. తర్వాత స ఇమాన్ లోకాన్ అసృజత్, ఆ పరమాత్మ అంటే ఈ లోకాన్ని ఉత్పన్నం చేశాడు, సమస్త లోకాలను కూడా ఉత్పన్నం చేశాడు ఆ పరమాత్మ. భిన్న భిన్న చోట భిన్న భిన్నంగా మనం ఉత్పన్నం ఎవరి చేత పరమాత్మ ద్వారా ఉత్పన్నం అయ్యాయని చెప్పి అన్నిటికీ ఆ కారకుడు పరమాత్మ చెప్పుకుంటామట భిన్న భిన్న సందర్భాల్లో, భిన్న భిన్న ప్రకరణాలలో. స ఇమాన్ లోకాన్ అసృజత, ఈ లోకాన్ని కూడా ఆ పరమాత్మ సృష్టించాడు, నిర్మించాడు, ఉత్పన్నం చేశాడు. అలాగే ఇంకా ఐతరీయ ఉపనిషత్తులోనే అంబో మరీచి, అంబో మరీచి, అంబో మరీచి కూడా మరీచి అంటే కిరణాలు, అంబో అంటే ఆకాశం, ఇవన్నీ అంబో అంటే అనేక అర్థాలు వస్తాయి ఇక్కడ. వీటిని కూడా ఉత్పన్నం చేసింది ఆ పరమాత్మే. అలాగే అసద్వా ఇదం అగ్ర ఆసీత్ తతో వై సద్ అజాయత. అసద్వా, అసత్ నుంచి ఇదం అగ్ర ఆసీత్, అసత్ నుంచి ఇదంతా అసద్వా ఇదం అగ్ర ఆసీత్ అంటే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఏంటి, ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు అసద్వా ఇదం అగ్ర ఆసీత్, అగ్ర ఆసీత్ ముందు విద్యమానంగా ఉండేవాడు, విరాజమానంగా ఉండేవాడు. మనకు ఈ బ్రహ్మాండం ప్రకృతి ఏదైతే కనిపిస్తుందో, ఈ బ్రహ్మాండం ఉత్పన్నం కావడానికి ఈ సృష్టి ఎలా ఉండేది, శూన్యంగా ఉండేదా, మొత్తం బ్లాక్ గా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది అలా ఉంటుందా, శూన్యంగా అలా ఉండేది. కానీ శూన్యంగా సూక్ష్మంగా ఉండేది. అక్కడ ఏది ప్రకృతి మనకు కనిపించదు. ఈ పంచభూతాలు దుఃఖమైన ఆకాశము, పంచభూతాలు అగ్ని వాయు ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఏం కనిపిస్తామట, కేవలం పరమాత్మ ఒకటి విద్యమానంగా ఉండేవాడు అనమాట. అసద్వా ఇదం అగ్ర, అసత్వా ఇదం అగ్ర ఆసీత్, ఆ పరమాత్మ కూడా ముందు విద్యమానంగా విరాజమానంగా ఉండేవాడు. తతో వై సద్ అజాయత, ఆ పరమాత్మ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు విరాజమానంగా ఉన్నాడు కాబట్టి, విద్యమానంగా ఉన్నాడు కాబట్టి సత్ అజాయత అంటే సత్తా రూపంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి జగత్తు ఉత్పన్నమయ్యింది. సద్ అజాయత, సత్ అజాయత అంటే సత్తాత్మకమైనటువంటి జగత్తు ఉత్పన్నమైంది. అంటే అసత్ అంటే ప్రకృతి సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు అసత్ రూపంలో ఉండే ఈ ప్రకృతి అంటే మూడు రూపంలో ఉంది. అసత్ అంటే వ్యక్త రూపం లేదన్నమాట, అసత్ సత్ ఉత్పన్నమైంది అనమాట. సద్ అజాయత అంటే అసత్ అంటే ఇక్కడ లేదని కాదు, అవిద్యమానత అని అర్థం కాదు. ఇక్కడ అసలు లేని లేదు. అభావం నుంచి భావం ఉత్పన్నం అవుతుందా, ఏదైనా భావం ఉంటే భావం నుంచి భావం ఉత్పన్నం అవుతుంది. అభావం నుంచి భావం ఉత్పన్నం కాదు కదా, అసత్ నుంచి సత్ ఉత్పన్నం కదా, సత్తా నుంచి సత్తా ఉత్పన్నం అవుతుందన్నమాట. ఇక్కడ అసత్ అంటే అభివ్యక్తి మూల రూపంలో ఉంది ప్రకృతి, కానీ అభివ్యక్తి రూపంలో లేదు అన్నమాట, అది వ్యక్త రూపంలో లేదన్నమాట. అందుకే అసత్ ఇదం అగ్ర ఆసితి, అసత్ రూపంలో ఉన్నటువంటి సృష్టి కంటే ముందు కూడా పరమాత్మ ఉండేవాడు. విద్యమాన సత్తా ఉంది కాబట్టి తతో వై సద్ అజాయత, సత్తా రూపంలో ఈ సృష్టిని వ్యక్తం చేశాడు. ఇది తైత్తిరీయ ఉపనిషత్తు చెప్పుకున్నమాట. అలాగే అసదేవ ఇదం అగ్ర ఆసీత్, మొట్టమొదటి సృష్టి ఉత్పన్నానికి అసదేవ, అసత్ రూపంలో ఉండేవాడి. సృష్టి అంతా వ్యక్త రూపంలో ఉండేది కదా. అసత్ అంటే వ్యక్త రూపం, ఇప్పుడు మన సృష్టి ఏదైనా కనిపిస్తే అలా ఉండేది కాదు. అసత్ ఏవ ఇదం అగ్ర ఆసీత్, అసత్ రూపంలో ఉన్నప్పుడు ఈ పరమాత్మనే అగ్ర ఆసీత్, విద్యమానంగా విరాజమానంగా ఉండేవాడు. అందుకే సద్ ఏవ సౌమ్య, హే సౌమ్య, సద్ ఏవ హే సౌమ్య, సద్ ఏవ
ఇదం అగ్ర ఆసీత్. అందుకే ఈ సత్తా రూపంలో మళ్ళీ అభివ్యక్తమైంది అదే విషయాన్ని చాందోగ్యోపనిషత్తులో మళ్ళీ కొంచెం కొంచెం భిన్నంగా మార్చి చెప్పామట. అంటే అసత్ రూపంలో ఉండే సత్తా ఈ ప్రకృతిని సత్తా రూపంలో వ్యక్తం చేయబడింది. అందుకే హే సౌమ్య సద్ ఏవ ఇదం అగ్ర ఆసీత్. అసత్ రూపంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి వ్యక్త రూపంలో మనకు బ్రహ్మాండ రూపంలో వ్యక్తమైపోయింది. బట్ అసత్ అంటే ఇక్కడ లేదు, సత్తా లేదు అని అర్థం చేసుకోకూడదు. అది అర్థానికి అనర్థం అయిపోతుంది అనమాట. అలాగే ఇత్యం ఆదిషు ఆకాశాదిషు సృష్టి ప్రకరణే వ్యపదిశ్యమానేషు చ సర్వత్ర కారణత్వేన బ్రహ్మణః కర్తృకారణత్వేన యథోపదిష్టస్య ఉక్తి విద్యతే తస్మాదపి బ్రహ్మేవ జగజ్జన్మాదేహి స్వతంత్రం కారణం జగజ్జన్మాదే స్వతంత్ర కారణం సిద్ధ్యతి అని ఇక్కడ మనం చెప్పుకున్నాం. అందుకే పైన చెప్పుకున్నదా పరమాత్మ నుంచి ఆకాశం ఉత్పన్నమైంది, ఆకాశం నుంచి వాయువు ఉత్పన్నమైంది, పరమాత్మ నుంచి తేజస్సు ఉత్పన్నమైంది, పరమాత్మ నుంచి ప్రాణం ఉత్పన్నమైంది, పరమాత్మ ఈ సమస్త లోకాలు ఉత్పన్నమయ్యాయి, అంబు మరీచి కూడా ఉత్పన్నమైంది. ఈ సృష్టి ఉత్పన్నం వ్యక్తం కానప్పుడు ముందు ఆ పరమాత్మ విద్యమానంగా ఉండేవాడు, అసత్ స్థితి నుంచి సత్తా రూపంలో అభివ్యక్తం చేశాడు. ఇవన్నీ మనకు అన్నిటికీ కారకుడు ఎవరు ఇక్కడ పరమాత్మ చెప్పుకుంటున్నాడు. అందుకే ఇది ఏవం ఆదిషు ఆకాశాదిషు, ఆకాశం మొట్టమొదటి పదం కాబట్టి ఆకాశ ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత అని చెప్పినదా మొట్టమొదటి వాక్యం తీసుకున్నా ఇక్కడ. ఇది ఏవం ఆది ఆకాశాదిషు, ఆకాశం ఉత్పన్నం కావడానికి, ప్రాణం ఉత్పన్నం కావడానికి, తేజస్సు ఉత్పన్నం కావడానికి ఇవన్నీ కారకుడు. ఇది ఏవం ఆది ఆకాశాదిషు సృష్టి ప్రకరణే, ఈ సృష్టి ఉత్పన్నం చేయడంలో వ్యపదిశ్యమానేషు చ, ఎక్కడైతే సృష్టి ప్రకరణ ఏ రకంగా వ్యపదేశించబడ్డాయో ఉపదేశించబడ్డాయో వ్యక్తం చేయబడ్డాయో అన్ని చోట్ల కూడా వీటన్నిటికీ కారణం సర్వత్ర అన్ని చోట్ల కూడా కారణత్వేన యథోపదిష్టోక్తే అంటే కారణత్వేన బ్రహ్మణః, ఈ వీటన్నిటికీ ఉత్పన్నం కావడానికి కారణములు బ్రహ్మణః. బ్రహ్మణ అంటే కర్తృకారణత్వేన, కర్త రూపంలో కారకుడు ఆయన వాడు, కారణం స్వరూపుడు ఆ పరమాత్మే. పరమాత్మ లేకపోతే ఈ సృష్టి ఉత్పన్నం కాదు. కాబట్టి ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి కారకుడు ఆ పరమాత్మే. అది కారణత్వేన బ్రహ్మణః అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. కర్తృ కారణత్వేన ఆ పరమాత్మే చెప్పుకున్నాము, కర్త రూపంలో కారకుడు ఆ పరమాత్మే. ఈ తేజస్సు ఉత్పన్నం కావడానికి, ఆకాశం ఉత్పన్నం అవడానికి, సమస్త లోకాలు ఉత్పన్నానికి ఆ కారకుడు ఆ పరమాత్మే. ఎలా తెలుస్తుందంటే యథోపదిష్టస్య ఉక్తి విద్యతే. అక్కడ భిన్న భిన్న అన్య ప్రకరణాల్లో మనకు ఉక్తి విద్యతే, యథోపదిష్ట ఉక్తి విద్యమానంగా ఉంది. కాబట్టి తస్మాదపి ఆ కారణం చేత కూడా బ్రహ్మ ఏవ జగజ్జన్మాది, బ్రహ్మనే ఈ జగన్ను ఉత్పన్నం చేయడంలో, జగజ్జన్మాదేహి జగజ్జన్మాదికి స్వతంత్ర కారణం సిద్ధితి. ఆ పరమాత్మే ఆ జగత్ను ఉత్పన్నం చేయడంలో స్వతంత్ర కారకుడు. ప్రకృతి స్వతంత్ర కారకం కాదు, స్వతంత్ర కారణం కాదు. పరమాత్మే ఈ జగత్ను ఉత్పన్నం చేయడంలో స్వతంత్ర కారకుడు అని చెప్పి మనం సిద్ధింప చేసుకున్నామట. అలాగే తస్మాదపి బ్రహ్మైవ జగజ్జన్మాదేహి స్వతంత్ర కారణం సిద్ధ్యతి. ఈ జగత్ ఉత్పన్నం చేయడంలో ఆ పరమాత్మే స్వతంత్ర కారకుడు. భిన్న భిన్న చోట్ల భిన్న భిన్న ప్రకరణాల్లో ఈ రకంగా పరమాత్మే సృష్టించాడు అనేక చోట్ల అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రకృతి స్వతంత్రంగా ఆ ఈ జగత్ను ఉత్పన్నం చేయలేదు, పరమాత్మక ఆధీనంలో ఉంటేనే ఈ జగత్కి నిమిత్త కారణంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఈ రకంగా బ్రహ్మ ఆ జగత్ను ఉత్పన్నంలో స్వతంత్ర కారకుడు అని చెప్పి మనం ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. వస్తు ఈ రకంగా ఈ 14 సూత్రం యొక్క అభిప్రాయాన్ని ఈ రకంగా చెప్పబడింది. అదే విషయాన్ని మళ్ళీ కుతస్తర్హి తత్ర సృష్టి ప్రకరణే ఆకాశాదిషు విపదిశ్యమానేషు బ్రహ్మ నిమిత్త కారణ మంతవ్యం. అటువంటిప్పుడు బ్రహ్మ సరే నువ్వు చెప్పే కారకుడు ఎవరు, నిమిత్త కారణమే ఎందుకు తీసుకోవాలి, ఉపాదాన కారణం తీసుకోవచ్చు కదా. సరే ఆ పరమాత్మ ఉత్పన్నం చేశాడు అంటున్నా, బాగానే ఉంది. సృష్టిని ఉత్పన్నం చేసి ఆ పరమాత్మే తేజస్సును ఉత్పన్నం చేసాడు, ఆకాశం ఉత్పన్నం చేసాడు, ఇవన్నీ చెప్తున్నా బాగానే ఉంది. కానీ అది నిమిత్త కారణం ఎందుకు తీసుకోవాలి, ఉపాదాన కారణం కావచ్చు కదా అని మళ్ళీ ఆక్షేపిస్తాడు. అదేంటో సమాధానం రేపు చెప్పుకుందామని. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉందా, స్పష్టమైందా? ఓకే అండి. ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. మొత్తానికి ప్రకరణం అంతా ఈ జగత్తు ఉత్పన్నం చేయడానికి కారకుడు, మూల కారకుడు ఆ పరమాత్మే. ప్రకృతి మూల ప్రకృతి కాదు, స్వతంత్రంగా ఈ సృష్టిని అభివ్యక్తం చేసుకోలేదు అనే విషయాన్ని రకరకాలుగా మనం ప్రమాణీభూతంగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకసారి విచారించండి, ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ అడగండి. శాంతి పాఠ. ఓ
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్తే